మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరో 2 రోజుల్లో ఫలితాలు రానున్నాయి. మహారాష్ట్రలో పార్టీలను చీల్చి అధికారం వెలగబెట్టిన మహాయుతి గెలుస్తుందా? సానుభూతి మహావికాస్ అఘాడీని అధికార పీఠంపై కూర్చోబెడుతుందా? గిరిజన కోట జార్ఖండ్ పై ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి? ఎగ్జిట్ పోల్స్ రియల్ పీపుల్ పోల్స్ ను పట్టుకోగలిగాయా? దేశానికి ఆయువు పట్టు మహారాష్ట్రలో గెలుపు అధికార మహాయుతిదేనని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మహాయుతి వైపే మొగ్గు చూపగా మరికొన్ని మాత్రం టఫ్ ఫైట్ అంటున్నాయి. మహావికాస్ అఘాడీ వైపు మొగ్గు చూపిన సర్వేలను వేళ్లపై లెక్క పెట్టొచ్చు. దీన్ని ముందే ఊహించిన కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ సర్వేల చర్చల్లో పాల్గొనేది లేదని చెప్పేసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 145. పీమార్క్ సర్వే ప్రకారం అధికార మహాయుతికి 137 నుంచి 157 సీట్లు రావచ్చు. ఇక మహావికాస్ అఘాడీకి 126 నుంచి 146 సీట్లు దక్కొచ్చు. ఇతరులు 2 నుంచి 8 చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. ఇక పీపుల్ పల్స్ అయితే ఏకంగా బీజేపీ కూటమికి 175 నుంచి 195 సీట్లు వస్తాయి. అంటే మెజారిటీ మార్కును అవలీలగా దాటేస్తుంది. ఇక కాంగ్రెస్ కూటమి 85 నుంచి 112 సీట్లతో సరిపెట్టుకోవచ్చు. మ్యాట్రిచ్ కూడా మహాయుతి వైపే మొగ్గు చూపింది. 150 నుంచి 170 సీట్లు వస్తాయంటోంది. ఇక మహావికాస్ అఘాడీకి 110 నుంచి 130 సీట్ల వరకు రావచ్చు. లోక్ సాకి మరాఠీ రుద్ర మాత్రం టఫ్ ఫైట్ ఉందని చెప్తోంది. బీజేపీ మహాకూటమికి 128 నుంచి 142 సీట్లు రావచ్చు. అదే కాంగ్రెస్ కూటమికి 125 నుంచి 140 సీట్లు వస్తాయి. ఇక 18 నుంచి 23 సీట్లతో ఇండిపెండెంట్లు కీలకంగా మారతారనేటువంటిది దీని అంచనా. ఇక CNN న్యూస్ ప్రకారము మహాయతికి 154, కాంగ్రెస్ కు 128 సీట్లు వస్తాయి. చాణక్య కూడా అధికార మహాయుతిదే అంటోంది. బీజేపీ కూటమికి 152 నుంచి 160 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 130 నుంచి 138 వరకు సీట్లు దక్కొచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి గెలిచి అధికారాన్ని చేపట్టాయి. తర్వాతి పరిణామాల్లో శివసేన, ఎన్సీపీ చీలిపోయాయి. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ల రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పే ఈ ఎన్నికల్లో వారికి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజారిటీ మార్క్ 41. ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ ఎవరిది అధికారం అనేది క్లియర్ కట్ గా చెప్పలేకపోతున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ జేఎంఎం కాంగ్రెస్ కూటమిదే విజయం అంటుంటే మరికొన్ని మాత్రం బీజేపీదే పవర్ అని బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. పీపుల్స్ పోల్స్ లెక్కల ప్రకారం ఎన్డీఏ కూటమికి 46 నుంచి 58, ఇండియా కూటమికి 24 నుంచి 37 సీట్లు వస్తాయి. ఇక ఇతరులకు 6 నుంచి 10 సీట్లు దక్కొచ్చు. మ్యాట్రిచ్ ప్రకారం ఎన్డీఏ కూటమికి 42 నుంచి 47 స్థానాలు, ఇండియా కూటమికి 25 నుంచి 30, ఇతరులకు 1 నుంచి 4 సీట్లు రావచ్చు. టైమ్స్ నౌ జేవీసీ కూడా అధికారం బీజేపీదే అంటోంది. ఎన్డీఏకు 40 నుంచి 44, ఇండియా కూటమికి 20 నుంచి 40 సీట్లు వస్తాయి. యాక్సిస్ మై ఇండియా మాత్రం గెలుపు ఇండియా కూటమిదేనని స్పష్టంగా చెప్తోంది. ఇక్కడ ఇండియా కూటమికి 53, ఎన్డీఏకి 25 సీట్లు దక్కుతాయి. దైనిక్ భాస్కర్ లెక్కల ప్రకారం గట్టి పోటీ తప్పదు. ఇండియా కూటమికి 36 నుంచి 39 సీట్లు, ఎన్డీఏ కూటమికి 37 నుంచి 40 సీట్లు వస్తాయి. 2 స్థానాల్లో గెలిచే ఇండిపెండెంట్లే డిసైడర్లు అవుతారు. మొత్తంగా చూస్తే ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ 2 రాష్ట్రాల్లోనూ గెలుపు ఎన్డీఏదే అంటున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని నిజం కావాలని లేదు. ఇటీవలి ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చి బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. కశ్మీర్లోనూ బీజేపీకి వస్తాయన్న సీట్లు రాలేదు. కాబట్టి అసలు ఫలితాల కోసం 23 వరకు వెయిట్ చేసి తీరాల్సిందే.